భారత రాజ్యాంగ నిర్మాత ఒక నవ సమాజ స్థాపన కోసము అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి వారందరూ కూడా సమానత్వము అనేటువంటి ఒక నినాదంతో తన జాతి యొక్క అభివృద్ధి ఫలాలను తను కలలు కన్నటువంటి నవ సమాజ స్థాపన కోసము మరి ఇంతకుముందు మాట్లాడినటువంటి వారు అందరూ కూడా వక్తలందరూ చెప్పడం జరిగింది. ఈరోజు యావత్ దేశవ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం, అదేవిధంగా మీ అందరి కూడా మరి అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంతకుముందు మాట్లాడినట్టుగా అంబేద్కర్ గారు కేవలము ఒక వర్గానికి ఒక జాతికే పరిమితమైనటువంటి వ్యక్తి కాదు. నేను మీ అందరి ముందు ఒక విషయము భారతదేశ యొక్క దేశభక్తి ఉన్నటువంటి దేశభక్తి ఎట్లాంటిదో ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పి మీ అందరి ముందుకు తీసుకురావాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఒకరోజు మరి బ్రిటిష్ ప్రభుత్వం వారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి మహాత్మా గాంధీని మరి జిన్నా గారిని పిలిచినప్పుడు వారితో పాటుగా అంబేద్కర్ గారిని కూడా మరి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు 1931లో పిలవడం జరిగింది. ఈ సందర్భంలో మరి అక్కడ ఉన్నటువంటి విలేకరులందరూ కూడా మహాత్మా గాంధీ గారి యొక్క మరి ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు రాత్రి 9:30-10 గంటల ప్రాంతంలో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారి అనుచరులు, గాంధీ గారి యొక్క అనుచరులు, ఆయన పడుకున్నాడు, నిద్రిస్తున్నాడండి, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ తీసుకోవడము వీలు పడదని చెప్పి మరి వాళ్ళని పంపించడం జరిగింది. దాని తర్వాత మరి జిన్నా గారు వెళ్ళారు, జిన్నా గారి దగ్గరికి వెళ్ళి మరి ఆ విలేకరులు అడిగినారు, అయ్యా మరి మేము కూడా ఇంటర్వ్యూ మీ యొక్క జిన్నా గారి యొక్క ఇంటర్వ్యూ తీసుకుంటామంటని చెప్పి వారి యొక్క అనుచరులను అడిగినప్పుడు ఆయన కూడా నిద్రిస్తున్నారంటని చెప్పి అక్కడి నుంచి వేయడం జరిగింది. అయితే రాత్రి 2 గంటల ప్రాంతంలో తను ఒక్కడు కూర్చొని ఒక లైట్ కింద కూర్చొని తను తెచ్చుకున్నటువంటి పుస్తకాలను తిరిగేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ బుక్కుల యొక్క సారాంశాన్ని రాసుకుంటూ మరి తాను చదువుకుంటున్నటువంటి సందర్భం. అప్పుడు ప్రపంచమంతా అక్కడ ఉన్నటువంటి సమాజం అంతా నిద్రిస్తున్నటువంటి సందర్భంలో మరి కేవలము అంబేద్కర్ గారు ఒక్కరే ఆ పుస్తకాలు రాసుకోవడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళు విలేకరులు అందరూ వచ్చి అడిగినారు, అయ్యా మరి మీ దేశం నుంచి వచ్చినటువంటి మహాత్మా గాంధీ కానీ లేకపోతే జిన్నా గారు కానీ మరి వాళ్ళందరూ కూడా నిద్రిస్తూ ఉన్నారు, మరి కేవలము మీరొక్కరే ఈ అర్ధరాత్రి సమయంలో మీరు చదువుకుంటూ మీరు రాసుకుంటూ మరి ఈ కార్యక్రమం అంతా చేస్తూ ఉన్నారు, మీరు దేనికోసం చేస్తూ ఉన్నారంటని చెప్పి మేల్కొండి ఇదంతా చేస్తున్నారంటని అడిగినప్పుడు మరి అంబేద్కర్ గారు కేవలం ఒక్కొక్క మాట చెప్పిండు. మిత్రులారా, తను చెప్పినటువంటి మాట ఏంటంటే, గాంధీ గారు వారి యొక్క సమాజం మరి వాళ్ళందరూ కూడా విజ్ఞానవంతులు, మరి ధనవంతులు, బలవంతులు అయ్యండి వారి యొక్క సమాజం అంతా కూడా మేల్కొని మరి సమాజం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా జిన్నా గారి యొక్క సమాజం కూడా మరి వాళ్ళందరూ కూడా మరి ఎంతో అవేర్నెస్తో ఉన్నటువంటి పరిస్థితులు మేము చూసినాం. కానీ నా జాతి పీడిత వర్గాలు, బలహీన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు మరి చరిత్ర తీసుకుంటే మూతికి ముంత వెనుకకు తాటాకు దట్టి కప్పుకొని నడుచుకుంటూ వీధులలో వెళ్తుంటే కూడా మరి దళిత పీడిత వర్గాలందరి అడుగులు కూడా అగ్రవర్ణాల వీధులలో కనిపించకుండా చేసినటువంటి నా దళిత జాతి కోసము నేను ఈరోజు మేల్కొని నా జాతిని మేల్కొల్పడానికి మరి నేను ఈరోజు మేల్కొని రాయడం ఈ పరిస్థితిని నేను చేస్తూ ఉన్నానని ముఖ్యంగా ఆయన చెలివిచ్చినటువంటి సందర్భం. కాబట్టి మీరు ఒకటి గుర్తించండి, దేశం కోసము దేశంలో ఉన్నటువంటి అస్పృశ్యతను తొలగించాలని చెప్పి అదేవిధంగా అన్ని విషయాలలో ఒకటే రంగం కాదు, ఒక సెక్యులరిజం కానీ ఒక సోషలిజం కానీ ఒక క్యాపిటలిజంకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేవలము మన డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా తెలియజేస్తాం మిత్రులారా. అదేవిధంగా మరొక విషయం చెప్తా ఉన్నా, అంబేద్కర్ గారు వారి యొక్క దేశభక్తి భారత రాజ్యాంగ పరిషత్ నిర్మాణం అవుతున్నటువంటి సందర్భంలో భారత రాజ్యాంగం నిర్మించాలంటే చెప్పి ఒక ఉద్దేశంతో స్వతంత్రము రాకముందు కొత్తలో దాని తర్వాత పరిసర ఆ యొక్క కాలక్రమేణా మన భారత రాష్ట్రపతి అయినటువంటి మరి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మాట చెప్పిండ్రు. మరి తను చెప్పినటువంటి మాట ఏంటంటే
ఈ దేశంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా సమానత్వం కోసం పాటుపడి మరి ఒక దశ తీసుకొని కేవలం ఒక ఘట్టాన్ని తీసుకొని వారి యొక్క జీవిత ప్రయాణం కొనసాగింది. కానీ అంబేద్కర్ గారు మాత్రము కేవలము అంబేద్కర్ గారు మాత్రం ఒక్కరే రాజ్యాంగ నిర్మాణంలో దాదాపుగా ఒక 7 నెలలు 2000 సార్లు తన ఉపన్యాసము రాజ్యాంగ పరిషత్తులో ఇచ్చారంటని చెప్పి అంటే మీరు ఒకసారి గమనించండి తన యొక్క దేశభక్తి ఎట్లాంటిదో. రాజేంద్ర ప్రసాద్ గారు తన రక్తము అంబేద్కర్ గారి యొక్క రక్తము మాంసం ఇచ్చి ఈరోజు రాజ్యాంగాన్ని నిర్మించాడంటని చెప్పేసి ఆ రోజు తనకు కితాబ్ ఇచ్చినటువంటి సందర్భం నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి అంబేద్కర్ గారు కేవలము ఒక వర్గము ఒక జాతికే మాత్రం కాదు, యావత్ దేశానికి ఇది ఒకటే విషయం కాదు. అనేక రంగాలలో ఈరోజు మనము ఫండమెంటల్ రైట్స్ తీసుకున్నా, ఆర్టికల్ 341 కానీ ఏ ఆర్టికల్ తీసుకున్నా ఈరోజు మరి చిన్న రాష్ట్రాల ప్రాతిపదిక చిన్న రాష్ట్రాలు ఏర్పడాలంటని చెప్పేసి మన ఈ యొక్క రాజ్యము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో అది కూడా ఆర్టికల్ 3 దాంట్లో షెడ్యూల్లో పెట్టబడినటువంటి దాని యొక్క కండిషన్స్ దానివల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దూరదృష్టి మన అంబేద్కర్ గారికి ఈరోజు ఇంత దూరదృష్టి ఉన్నది. 1931లో చేసినటువంటి చట్టాలు మరి ఈరోజు కేరళ తమిళనాడు రాష్ట్రంలో అనేక కులాలకు అన్ని కులాలకు కూడా పౌరోహిత్యం అనేది ఇచ్చారు. మీరు గమనించండి, పౌరోహిత్యం అంటే ఒక అగ్ర కులాలకు ఆధిపత్య కులాలకే పౌరోహిత్యం చేయాలంటని చెప్పి ఒక నినాదం ఉండే. కానీ అంబేద్కర్ గారు దాని తర్వాత మరి అందరికీ ఈ కులాలు పోవాలి, అందరూ కూడా సమానత్వంతో ఉండాలి అని అంటే మరి పౌరోహిత్యంలో అన్ని కులాలకు కూడా సమానమైనటువంటి వాటా ఇవ్వాలంటని చెప్పి ఆనాడు ఏదైతే అంబేద్కర్ చెప్పారో ఈరోజు దాదాపు ఒక 10-15 సంవత్సరాల క్రితం నుంచి కేరళ తమిళనాడు ప్రభుత్వము మరి ఆ పురోహితులకు అందరూ కూడా సమానమైనటువంటి వాటా ఇచ్చింది. క్యాపిటలిజం భూములను జాతీయం చేయాలన్నటువంటి ఒక సంకల్పం ఒకటి. కాబట్టి భూములన్నింటిని కూడా ఈ బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరితో కూడా అంటరానితనం దూరం కావాలంటేనంటే ఒకటే ఆర్థికంగా వాళ్ళు బలవంతులు కావాలంటేనంటే మరి ఇండస్ట్రియలైజేషన్ ఒక భారీ పరిశ్రమలలో అందరికీ కూడా సమానమైనటువంటి వాటాలు ఇవ్వాలంటని చెప్పారు. అదేవిధంగా మరి ఇండస్ట్రియలైజేషన్లో కానీ ఇంకా వేరే రంగాల్లో కానీ అంబేద్కర్ గారు చేసినటువంటి సేవ ఎంతో గొప్పది. ఈరోజు ఇంతకుముందు మాణిక్యం గారు మాట్లాడినట్టుగా కేవలము ఈరోజు ఒక నిమిషము లేకపోతే ఒక గంట మనం మాట్లాడి పూలదండలేసి అంబేద్కర్ గారి యొక్క సాధన కోసము కృషి చేసి మనం నినాదాలు ఇచ్చి వెళ్ళిపోతే కుదరదు. మరి అంబేద్కర్ గారి యొక్క ఆశయం కోసం, తన అభ్యున్నతి కోసం, తన కలలు కన్నటువంటి ఆ సమాజం కోసము ఈరోజు మీరు నేను అందరము తమ్ముడు మాణిక్యము తర్వాత అందరూ కూడా ఈరోజు తెల్లబట్టలు వేసుకొని మైకు పట్టుకొని మనం గట్టిగా మాట్లాడుతున్నామంటానంటే ఈరోజు స్వతంత్రంలో మనకిచ్చినటువంటి భారత స్వతంత్ర రాజ్యాంగంలో మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి ఇచ్చినటువంటి హక్కులను మనం ఈరోజు వినియోగించుకొని ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఒక ప్రధానమంత్రిగా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఈరోజు చలామణి అవుతున్నాం. ఇదందరికీ కారణము నిజంగా చెప్పాలంటే ఒక నవయుగ పురుషుడు, ఒక అభ్యుదయవాది ఈరోజు అంబేద్కర్ గారి యొక్క జన్మదినం అని మరి తను చేసినటువంటి సేవలు దేశానికి మరవలేనివంటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తను చేసినటువంటి త్యాగాలన్నీ కూడా ఈరోజు మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ఊర్లో, జిల్లాలో ప్రతి ఒక్క గల్లీలో ఉన్నటువంటి నాయకులకు అందరూ కూడా ఆదర్శంగా ఉన్నాడు కాబట్టి మనమందరూ తనని ఆదర్శంగా తీసుకొని మనము ముందుకెళ్ళాలన్నటువంటి ఉద్దేశం మీ అందరి ముందు పెడుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.